రఘురామకృష్ణరాజు కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నటువంటి ప్రచారాన్ని ఆయనే ఖండించుకొచ్చారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని చెప్పారు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు, కొందరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసుల వల్ల నేను ఇబ్బంది పడినట్టుగా ఇతరులు పడొద్దని కొంతమంది న్యాయవాదులతో కలిపి ఓ ఫోరం ఏర్పాటు చేశానని చెప్పారు. అవసరమైన ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చేందుకు తాను తెలుగు వీరలేవరా అనే ఫోరం ప్రారంభించానన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఫోరం ఏర్పాటు చేశానని చెప్పారు. సొసైటీకి పార్టీకి అసలు సంబంధమే ఉండదని, సొసైటీని ఏర్పాటు చేస్తే పార్టీ పెడుతున్నట్టు ప్రచారం చేస్తున్నానని మండిపడ్డారు. తెలుగు వీరలు ఎవరా అనేది ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. తాను టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. పార్టీలో సీఎంతో ఇతరులతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను ఖండించారు. 2-3 రోజులుగా రఘురామ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నటువంటి ప్రచారానికి సంబంధించి పార్టీ పేరు కూడా రిజిస్టర్ చేయించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అంశం మీద స్పందిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేసుకొచ్చారు.